ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అని ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునికి మొర్రపెట్టాలి. దేవునికి మొర్రపెడితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సమస్తాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది మనం అందరము తెలుసుకుని మనం క్రీస్తులో ఉన్నాం కనుక, క్రీస్తులో మనం రక్షించబడ్డాము కనుక మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికినట్లయితే ఆ దేవుడు మనకు తప్పకుండా మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ శ్రమ నుండి మన దేవుడు విడిపిస్తూ ఉంటాడు. ఇది అనేక మందికి ఆదరణకరమైన ప్రసంగం. అందుకే మిమ్మల్ని భౌతికంగా కూడా బలపరచడానికి, మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కొరకు ఈ ప్రసంగాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ఈ ఒక ఆదరణకరమైన ప్రసంగాన్ని చేస్తున్నాను తండ్రి. శ్రమంలో తోడై ఉండేవాడు నీవే అని, నీ ప్రేమ శాశ్వతమని, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఎప్పుడూ కూడా విడిచిపెట్టవని ఈ ప్రసంగం ద్వారా మా ప్రియులందరూ కూడా తండ్రి ఆదరింపబడటానికి, బలపడటానికి సహాయపడే లక్ష్యమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదు ఆయన రాజు కాకముందు చాలా శ్రమలు అనుభవించాడండి. ఆయన ఇంచుమించు 10 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజే సైన్యంతో పాటు చంపడానికి తిరిగినటువంటి వాడు. ఇక రాజు అంటే ఎంత బలవంతుడో, ప్రజలందరూ అతని చేతిలోనే ఉంటారు, సైన్యం అంతా అతని చేతిలోనే ఉంటుంది. కానీ 10 సంవత్సరాలు అతను చంపడానికి దావీదు వెంట పడినప్పుడు ఏమీ కాకుండా దేవుడు ఆ శ్రమల నుండి కాపాడినటువంటి వాడు. మనం ఎటువంటి భయంకరమైన శ్రమలో ఉన్నా కూడా వాటన్నిటి నుంచి విడిపించగల సమర్థుడు మన దేవుడు అన్న సంగతిని ఇటువంటి ప్రసంగాలు వింటున్నప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళని దేవుడు ఎలాగైతే శ్రమలో నుంచి విడిపించాడో నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు విడిపిస్తాడు అని చెప్పి ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే నీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయి, సంతోషం కలిగిన కీర్తన పాడమని చెప్పి మనకు అపోస్తలులు తెలియజేస్తున్నారు. కనుక నీకు ఎప్పుడైనా సరే శ్రమ సంభవించినట్లయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఆయన అందరినీ కూడా చూస్తున్నటువంటి వాడు, అందరినీ కూడా బలపరిచేవాడు మన దేవుడు. శ్రమలు వస్తాయి, పోతాయి. మనం ఎంతవరకు తట్టుకోగలమో, సహించుకోగలమో అంతకు మించి దేవుడు మనకు రానివ్వడు. శ్రమల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. శ్రమలు రాకపోతే దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుకే నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అని మాట్లాడుతున్నాడు. ఈ దావీదు ఎలాగైతే దేవునికి మొరపెట్టాడో మనము కూడా అలాగే మొరపెట్టాలి.
నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను మాట్లాడుతున్నాడు. సరే, ప్రార్థన చేసేసాడు. మరి దేవుడు ఎక్కడి నుంచి వింటున్నాడు అంటే, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించానని మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఎక్కడ అంగీకరించాడు అంటే, ఆలయములో అంగీకరించాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మనం సమాజంగా కూడుకున్నప్పుడు అది దేవుని ఆలయం అవుతుంది. అది ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు. అందుకే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుని ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి సెలవిచ్చాడు దేవుడు. అంటే ఆలయములో ఇక్కడ మాట్లాడుతున్నా, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిందని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం. కనుక మనం ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆదివారం కూడా మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు, ఎందుకంటే ఒకళ్ళకంటే ఎక్కువ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలో మన అక్కర్లేంటో మన దైవజనుడికి చెప్పినప్పుడు, ఆ దైవజనుడు అందరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ అంటారు కనుక, ఆ ప్రార్థనతో ఏకీభవిస్తారు కనుక ఒకరి నిమిత్తము అందరూ కూడా మొరపెడుతున్నట్లు లెక్క అక్కడ. అందుకే ఒకరి కంటే ఎక్కువ చేసిన ప్రార్థన బలమైందని మాట్లాడుతున్నాడు. అందుకే భూమి మీద ఇద్దరు మనుషులు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బలమైనదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. అందుకే ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. మనం సమాజంగా కూడుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు. మనం అది మన ఆరాధన నుంచి వచ్చేసిన తర్వాత అది మళ్ళీ మామూలు స్థలం అది. కానీ సమాజముగా కూడుకొని ఆరాధనలోని 5 అంశాలు చేసినప్పుడు అవి చాలా విలువైనవి. అవి దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాయి. అక్కడ మనం పాడే పాటలు కానీ, మనం చేస్తున్న ప్రార్థన కానీ, అక్కడ ప్రకటింపబడుతున్న సువర్తమానం కానీ, ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకున్నప్పుడు కానీ, మన శ్రేష్ఠ భాగాలు వేస్తున్నప్పుడు కానీ, అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది ఆరాధన. అందుకే నా మనసు, నా దృష్టి నా నామం పెట్టబడిన నా మందిరం మీద ఉందని చెప్పేసి దినవృత్తాంతాల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన మనసు, ఆయన దృష్టి ఎప్పుడూ కూడా ఆయన నా నామం పెట్టబడిన నా మందిరం అని చెప్తున్నాడు దేవుడు. ఆయన నామం ఏ మందిరానికైతే ఉంటుందో, ఎక్కడైతే ఆత్మతో సత్యముతో నిజంగా ఆరాధన చేస్తున్నారో అక్కడ ఆయన ఉంటాడు. అక్కడ అందరి మనలో కూడా ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. అందుకే సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే సొలొమోను మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27 నుంచి 30 చూసినట్లయితే, ఆయన దేవాలయాన్ని నిర్మించినప్పుడు, యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించినప్పుడు, ఆ దేవాలయం ప్రారంభోత్సవంలో దేవునికి ఇంపైన బలు అర్పించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తారో మనం చూడండి. ఇక్కడ 29వ వచనం చూసినట్లయితే, నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గూర్చి నీవు సెలవిచ్చితో. చూడండి, అంటే మనం ఎక్కడైతే సమాజముగా కూడుకుంటామో అక్కడ నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితో, ఏ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబోళ్ళు తెరవబడునుగా అని మాట్లాడుతూ, మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించము, వినినప్పుడల్లా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ నూతన మందిరాన్ని నిర్మించిన తర్వాత అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ స్థలం మీద నీ కనులు ఉంటాయని చెప్పావు కదా తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరూ కూడా మందిరం నిర్మించుకుని ఇక్కడ ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. కనుక మేము ప్రార్థన చేసినప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ కన్నులు మాపై ఉంచు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దయతో మమ్మల్ని క్షమించండి, మా తప్పులను క్షమించమని అడుగుతున్నాడు. మా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. అందుకే
ఆయన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించిన దావీదు మాట్లాడుతున్నాడు. అతని కుమారుడైన సొలొమోను ఏమని మాట్లాడుతున్నాడంటే, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గూర్చైతే నువ్వు సెలవిచ్చావో అక్కడే ప్రభు ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, అక్కడే మందిరం కట్టాం తండ్రి అని మాట్లాడుతున్నాడంటే, కనుక ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధనకు రాకుండా ఇంటి దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేసినట్లయితే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. సమాజంగా కూడటం మన బాధ్యత ప్రతి ఆదివారం కూడా. ఎందుకంటే మనం సజీవంగా ఉన్నాం కనుక మనం అందరము కూడా సమాజంగా కూడుకుని దేవుని ఆరాధించాలి మనం అందరము కూడా. అందుకే నీ ముఖం మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు కనబడనిమ్ము అని చెప్పి పరమగీతంలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మనం కనపడాలి దేవునికి? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో. సంఘాన్ని ఎవరు కట్టాడు? క్రీస్తు కట్టాడు. దేంతో కట్టాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. రక్షించబడిన వారందరూ కూడా అక్కడ సమాజంగా కూడిన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు కనుక సంఘం అంటే భౌతికమైన కట్టడం కాదండి. రక్షించబడిన వారు కూడుకునే స్థలాన్నే సంఘం అంటాం మనం. అది ఎక్కడైనా కావచ్చు, ఎన్ని చోట్లైనా కావచ్చు. కానీ ఆరాధించేవాడు యథార్థంగా ఆరాధించాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అక్కడ గనక నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆలయంలో నా ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్పి ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. సొలొమోను కూడా అదే తెలియజేస్తున్నాడు. ముందుగా మా తప్పులను క్షమించండి తండ్రి. ఇక్కడ మేము ప్రార్థన చేసినప్పుడల్లా ఆలయంలో నీ వైపు చూచి మేము ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మా ప్రార్థన అంగీకరించమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. గనక ఇంకా 16వ వచనం కనుక మనం చూసినట్లయితే, కీర్తన 18:16 చూసినట్లయితే, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకును. ఇప్పుడు శ్రమలో ఉన్నాను, శ్రమల్లో కొట్టుకెళ్ళిపోతున్నాను నేను అంటే కొట్టుకెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు చూడండి, నీటి ఎద్దడి ఎక్కువ ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో ఒకరు చెయ్యిచ్చి ఏదైనా తాడు పెట్టో ఏదో పెట్టి అతను ఆపగలిగితే అతను బయటికి రక్షించబడతాడండి, అతను బయటకు వస్తాడు. అతను అదేవిధంగా శ్రమల్లో నేను కొట్టుకెళ్ళిపోతున్నాను తండ్రి, కనుక ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని అని మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి చాపి పట్టుకుంటాడు, నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసినని మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడండి అతను? నేను చాలా 10 సంవత్సరాల పాటు శ్రమంలో కొట్టుకుపోతుంటే ఆయన జలరాశిలో నుండి నన్ను తీసివేస్తున్నాను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా. ఇప్పుడు దావీదైతే ఒక్కడే, మరి సౌలుకి రాజ్యం ఉంది, అధికారం ఉంది, ప్రజలందరూ ఆయన వెనకాల ఉన్నారు, సైన్యం అంతా ఆయన వెనకాల ఉంది. మరి దావీదు కంటే బలవంతుడు. మనకు వచ్చే శ్రమలు మనకంటే బలమైనవిగా ఉంటాయండి. మన శత్రువులు కూడా మనకంటే బలవంతులుగా ఉంటారండి వాడు. అయినా కానీ యావత్ సృష్టిని నిర్మించిన దేవుడు మన పక్షాన ఉన్నాడని ఇది మనం మర్చిపోకూడదండి. అందుకే బలవంతులకు పగవారు నన్ను ద్వేషించెదరు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించని మాట్లాడుతున్నారు. చూసారా, రాజ్యం అంతా ఒక పక్క ఉంది, సైన్యం అంతా ఒక పక్క ఉంది, రాజు ఒక పక్కన ఉన్నాడు, ఇతను ఒంటరిగా మిగిలాడు. కానీ దేవుడు ఒంటరిగా ఉన్నవాడి పక్షాన్ని ఉన్నాడు తప్ప రాజు పక్షాన్ని లేడండి. ఎందుకంటే ఇతనిలో న్యాయం ఉంది, అతనిలో న్యాయం లేదు. అందుకే నువ్వు యథార్థవంతుడు అయినట్లయితే, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టని చెప్తున్నాడు. నీకంటే ఎంత బలవంతులైనా కూడా వారి వశం నుండి ఆయన నేను రక్షిస్తాడు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని మాట్లాడుతున్నాడు. మన వేళ మన జబ్బులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి, మన సమస్యలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి, మన ఇరుగు పొరుగు వారు మన మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉంటారు. ప్రభుత్వాలు వేళ మన మీద దాడి చేస్తూ ఉంటాయి, వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉంటారు. ఎందుకంటే చట్టాలు అధికారాలు చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేసి చెల్లిపోటు అవుతుంది. అయినా కానీ మన పక్షాన దేవుడు ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. విశాలమైన స్థలంలోకి ఆయనను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయనను తప్పించాను. ఆయనను తప్పించాలంటే నువ్వు ఆయనకి ఇష్టం అయి ఉండాలి. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడండి, అందుకే అతను తప్పించాడు. నీవు కూడా దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అవ్వాలి. దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎప్పుడవుతాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, క్రీస్తులో రక్షించబడినప్పుడు, పరిశుద్ధాత్మ అనే వరం పొందినప్పుడు, ఆయన మార్గం నుండి కుడికి కానీ ఎడమ కానీ చుట్టెళ్ళకుండా ఉన్నప్పుడు, ఆయన నామాన్ని జనముల్లో ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఆయనకి ఇష్టానుసారిగా ఉంటావు. ఆయన చేసిన మేళ్ళు నువ్వు దేన్ని మర్చిపోకుండా ఉన్నప్పుడు
నువ్వు ఆయనకి ఇష్టానుసారుడుగా నీవు ఉంటావు. కనుక నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, ఆ శ్రమల నుంచి నేను దేవుడు బయటికి విడిపించాలి అంటే ఏం చేయాలన్నమాట? నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి, అప్పుడు తప్పిస్తాడు. అందుకే ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కనుక ఆయన నేను తప్పించని మాట్లాడుతున్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చేదని మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థవంతులైతే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. నువ్వు యథార్థవంతుడు కాకపోతే ఆయన దగ్గర నుంచి నువ్వేమి ఆశించకూడదు. అందుకే యథార్థవంతులను బలపరచుకు యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. నువ్వు నిర్దోషంగా ఉండాలి. నీ చేతుల పాపాన్ని అంటుకునేవిగా ఉండకూడదండి. పాపంతో నీ చేతులు తడవకుండా ఉండాలి. ఇవాళ మన ఇష్టం వచ్చినట్టు మనం పాపాలు చేసేసి నాకు మరుపెడితే ఆయన ఇట్టి పరిస్థితులను కూడా సహాయం చేయండి. ముందు నీ పాపాలన్నీ కూడా కడుక్కుంటేనే కానీ నీ ప్రార్థన సంధికెళ్ళదు. మీ దోషాలు ఆయనకు మీకు అడ్డుగా ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. అందుకే నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను, యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నానని మాట్లాడుతున్నాను. కనుక దేవుని మార్గాల్ని అనుసరిస్తూ ఉన్నాడు దావీదు. కనుక దావీదు దేవుని మార్గం అనుసరిస్తున్నా కూడా శ్రమలు వచ్చినాయి. మనం అనుకుంటాం దేవుని మార్గాలు అనుసరిస్తుంటే మనకు శ్రమలు రావని చెప్పి అనుకుంటాం. దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నా కూడా శ్రమలు వస్తాయి. మనకి శ్రమలు ఎవరికైనా కామనే. ఇంకా దేవునిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తూ ఉంటాయి. కనుక భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడిని కాను, ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. చూసారా, ఆయన ఏమైతే చెప్పాడో, ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా లక్ష్య పెట్టాలి. మనం ఇవాళ చాలామంది దేవుని ఆజ్ఞ లక్ష్య పెట్టట్లేదని తమకి ఇష్టం వచ్చినవి చేస్తారు, ఇష్టం లేని మానేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించడం. అటువంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉంటుందండి. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడిని కాదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూసారా. ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడిని కాను, దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఎటువంటి దోషాన్ని కూడా నేను చేయలేదు. ఆయన దృష్టికి నేను యథార్థవంతునైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా చూచి. చూసారా, మనం నిర్దోషిగా ఉంటాం కనుక దేవుడు కనుక చూసినట్లయితే తన దృష్టికి కనబడిన ఆ చేతులను నిర్దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినని మాట్లాడుతున్నానండి. ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడండి దేవుడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు తప్ప ఎవరిని ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. దయగల వారి వల్ల దయ చూపిస్తాడు దేవుడు, సద్భావం గల వారి సద్భావం చూపిస్తాడు దేవుడు. అయితే మూర్ఖుల ఎడల వికటంగా ఉంటాడు దేవుడు. మూర్ఖులు అంటే దేవునికి ఇష్టం ఉండదండి. అందుకే నా దీపం వెలిగించేవాడు నీవే, ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయను. మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం చీకటితో పోలుస్తున్నాడండి. వెలుగు సంతోషానికి, ఆనందానికి సూచన, చీకటి కష్టాలకి, శ్రమలకి సూచన. మరి మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మన జీవితం అంధకారం అయిపోతూ ఉంటుందండి. మన జీవితంలో వెలుగు ఉండదండి. అందుకే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడని మాట్లాడుతున్నాడు. చీకటి వల్ల నీ జీవితాన్ని దేవుడు వెలుగుగా చేస్తూ ఉంటాడు. దేవుడు నీ సహాయం వల్ల నేను సైన్యములను జయిస్తున్నాను, దేవుని కృప వల్ల నేను అచ్చేస్తానని చెప్తున్నాను తప్ప నీ సహాయం లేకుండా నేను చేస్తాను ప్రభు అని చెప్పి దావీదు మాట్లాడలేదు. కనుక దేవుని సహాయం వల్ల మనం ఏమైనా కూడా చేయగలను. నా దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటుదని మాట్లాడుతున్నాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థముగా నడిపించేవాడు కూడా ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేయించున్నాడు. చూసారు, జింక ఎలాగైతే పరిగెడుతుంటుందో, గొంతులు వేస్తుంటుందో, నీవు కూడా అలాగే చేస్తాడు. అంటే శ్రమలోంచి విడిపించినప్పుడు మన గొంతులు వేస్తూ ఉంటాము. శ్రమలో ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటే కదలేము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది మనకి. అంటే నీ కాళ్ళ లేడి కాళ్ళ వల్లే చేస్తానంటున్నాడంటే ఆ శ్రమ నుంచి విడిపించే నువ్వు సంతోషంతో గొంతులు వేస్తావని చెప్తున్నాడు దేవుడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేర్చున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చూడండి, కిందకు అది ఎత్తైన స్థలాలను నిలుపుతున్నాడు దేవుడు. ఎత్తైన స్థలాలను నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. నీ రక్షణ నీ కుడి చేయిని ఆదుకొను, నీ సాత్వికు నన్ను గొప్ప చేస్తానని చెప్తున్నాడండి. నా చీలమండ బెలకలేదని మాట్లాడుతున్నాడు. చూసారా, కనుక దేవుడు కనుక మనకు తోడున్నట్లయితే మనం ఏమైనా చేద్దాం. అందుకే శ్రమల్లో మనం ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే కీర్తనకారుడు దావీదు మాట్లాడితే 27వ కీర్తన 4-5 చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరముని అడుగుతుంది, దానిని వెతుకుచున్నాను. ఏంటంటే ఆ వరము, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం నివసింపవచ్చునని మాట్లాడుతున్నాను. అందుకే మనం ఎప్పుడు కూడా
మన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరం ఉండాలి. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరం నివాసం చేసిన మాట్లాడుతున్న దావీదు. చిరకాలము కూడా. ఇవాళ చాలామంది కఠినెస్ ఉండలేదండి ఆరాధనలో. వ్యక్తిగత వ్యాపకాలు ఎక్కువైపోతున్నాయండి. కనుక అటువంటి వారు దేవుడి దగ్గర సహాయాన్ని పొందలేరండి. అందుకే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తూ ఉంటాడు. తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించునని చెప్పి మాట్లాడుతున్నాడండి. అలాగనే అపోస్తుల కార్యం 12:5 చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నాడు. కొత్త నిబంధన సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందండి. అంటే దేవదత్త విడిపించుకొచ్చేసాడండి. అంతకుముందే యాకోబుని ఖడ్గంతో చంపించేశారు. పేతురుని కూడా చంపించేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించాడు దేవుడు. అందుకే 2వ సమూయేలు గ్రంథం 22:7 చూసినట్లయితే నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడుతుని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రార్థన అంగీకరించను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చును అందండి. నీవు కూడా నిర్దోషమైతే, యథార్థమైతే నీ ప్రార్థన కూడా దేవుని యొక్క చెవుల్లో చొచ్చుతుంది. అందుకే 34వ కీర్తన 15 వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఎగ్గుచున్నారు. ప్రార్థన చేసేవాడు ఎటువంటి వాడై ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అందుకే 50వ కీర్తన 15 వచనం చూసినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. దేవుడు చెప్తున్నాడు మనకు. ఆపత్కాలం వచ్చినప్పుడు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నిన్ను మహింపరచదని మాట్లాడుతున్నాడు. కనుక ఎంత గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. కనుక శ్రమల్లో తోడై ఉంటాడు. శ్రమల్లో దేవునికి మొరపెట్టును. ఆపత్కాలంలో యెహోవానికి తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను మహింపరుస్తాడు. ఇదంతా యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోకి రాకపోతే, రక్తం కార్చకపోతే మన క్షమాపణ లేదు, మన దేవుని కుమారుగా కూడా ఉండేవాళ్ళం కాదు. మన పాపలను మనం విడిపించి ఒక సంఘాన్ని మనకిచ్చి మనం చనిపోయే వరకు, లేదంటే యేసుప్రభు 2వ రాకడలో వచ్చే వరకు ఆ సంఘంలో ఉన్నాం కనుక, ఆయన ఆలయంలో ఉంటాడు కనుక మీరందరూ కూడా మానక ఆత్మ సత్యంతో ప్రతి ఆదివారం దేవుని ఆరాధించండి. మీ ప్రతి సమస్యకు దేవుడు తీర్చాడు, ఆయనకి మొరపెట్టాడు. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నేను శ్రమంలో యెహోవాకు మొరపెడుతూ మాట్లాడుతున్నాను. ఆయన విడిపించాడు. లేడి కాళ్ళ వలె నా కాళ్ళ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు తండ్రి. నిజమే తండ్రి. ఈవేళ అనేక మంది శ్రమంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, వేదనలో ఉన్నారు తండ్రి, బాధల్లో ఉన్నారు తండ్రి. వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ కూడా తండ్రి కొంచెం కాలం మాత్రమే మనకుంటే శాస్త్రకాలం ఉండవు ప్రభు. అలాగే తండ్రి, అవతల వాడు ఎంత బలవంతుడైనా కూడా తండ్రి నీ బలం ముందు వారు నిలవలేరు కనుక నాయన ప్రతి సమస్య నుంచి మా ప్రియులు ప్రతి సమస్య నుంచి విడిపించి సమాధానము సంతోషం అనుగ్రహించమని, క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి కనుక పాత గతించిన సమస్తము గతం ఆయన చెప్పున్నావు కనుక నాయన పాప జీవితం నుంచి వారు విడిపించి నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించి ప్రతి ఆదివారిని ఆత్మ సత్యం ఆరాధించేలా చేసి ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించే శక్తి మా ప్రియులందరికీ అనుగ్రహించమని, నేను నా కుటుంబంలో ఆరోగ్యంగా సేవ చేసేలా చేసి మా సోదరి సోదరులకు ఆశీర్వదించమని క్రీస్తులను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.